స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చేదము. సాతాను, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నా వాళ్ళు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటానాయనా. వీళ్ళు నీ వల్ల నీకు వీళ్ళకి పోలికేంటి? సాతాను, వీళ్ళంతా ఎవరో తెలుసా? బాప్తీసం తీసుకున్న దేవుని పరిశుద్ధులు. అదొక్కటే తక్కువ, మిగతావంతా నా పోలికలే. బాప్తీసం తీసుకున్నారు, ఒప్పుకుంటాను, కానీ పరిశుద్ధులని చెప్పొద్దురా. పక్క 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 నవ్వు వస్తా ఉంది. సాతాను, ఎంత ధైర్యం నీకు? ఈ మందిరంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య మందిరం బయట గేటు దగ్గర ఉన్నాడు. ఆయన్ని మీరు ఎక్కడ పట్టించుకున్నారు? మీరు రాకడలో ఎత్తబడే సంఘంలో ఉండాలన్నాడు, కానీ మీరు కుప్పకూలే సంఘంలో ఉన్నారు. ఎనీవే, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అలా ఉండడం నాకు సంతోషమే. సతను, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. చర్చిలో మీ మాటల ముందు నా మాటలు తక్కువే నాయనా. సతను, ఇది ఎదుగుతున్న మందిరం. ఈ మందిరంలో నువ్వు రావడం ఏంటి? అవును, ఎదిగే మందిరమే. ఆత్మీయతలో కాదు, ఆడంబరంలో. చర్చి కాంపౌండ్ కట్టారు, చర్చిలో ఏసీలు బిగించారు, చర్చి బెల్లు కొన్నారు, మ్యూజిక్ ఆడియో అంతా కొన్నారు. కానీ మీ మనసులే దినదినము దిగజారిపోతా ఉంది. ఎలాగంటావా? అదిగో ఆ సిస్టర్ మగ్దలేని మరియ, ఆమె ఒక తప్పిపోయిన గొరియ. అదిగో బ్రదర్ బర్నబాస్, 4 బార్లకి బాస్ ఆయనే. అదిగో సిస్టర్ శాంతి, ఆమె పక్కన ఉంటే ఉండదు మన శాంతి. అదిగో మన థామస్, అబద్ధాల్లో ఆయన చాలా ఫేమస్. అదిగో మన సింగర్ జాన్, వాళ్ళ కాలనీలో ఆయనే పెద్ద డాన్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారులే. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలదు. ఇంకొకడు ఉన్నాడు, జాకబ్ అనే ఒక పెద్ద మనిషి ఇక్కడ ఉంటాడు. ఏదో యూట్యూబ్లో ఏదో ₹1 యాక్షన్లు చేసి షార్ట్ ఫిలింలు తీస్తూ ఉంటాడు. నిజ జీవితంలో కూడా ఆయన యాక్షన్లు. అదిగో ఆ 2 పిల్లలు కానుకొని ఎలా నిద్రపోతున్నారో చూడు. ఇదే నా ఎదుగుతున్న సంఘం. చర్చిలో మీరు ఎప్పుడైతే బడ్జెట్ గురించి మాట్లాడుకున్నారో యేసయ్య ఎగ్జిట్ అయిపోయారు. చూడండి, మీరు ఒకవేళ పార్ట్ టైం క్రిస్టియన్గా ఉండొచ్చు, కానీ నేను ఫుల్ టైం ఓవర్ టైం మీకోసం పని చేస్తున్నాను. మిమ్మల్ని నరకంలో పడేస్తున్నాను. ఒకటి గుర్తుంచుకో క్రైస్తవ విశ్వాసి, నీ ఆత్మ చాలా విలువైనది. దానికోసం దేవుడు, నేను చాలా ప్రయాసపడుతున్నాం. అందులో నేను ఇంకాస్త ఎక్కువగా ప్రయాసపడుతున్నా, నిన్ను మింగేయాలని. ఈ లోకాన్ని సర్వనాశనం చేసే యోధుడు సైతాన్. గురువా రండి, గురువా రండి, గురువా రండి, గురువా రండి, గురువా.
గురువా వీళ్ళందరినీ సర్వనాశనం చెయ్యాలి గురువా. గురువా వీళ్ళందరినీ సర్వనాశనం చేయాలి గురువా. అలాగే రా, వీళ్ళందరినీ నాశనం చేసి నరకానికి తీసుకెళ్ళిపోదాము రా. దేవుడు ఈ లోకానికి వచ్చి మనుషుల కోసం పుట్టి ఆయన జన్మించి ప్రతి ఒక్క మనిషి యొక్క పాపం కోసం యేసయ్య సిలువలో చనిపోయాడు. కాబట్టి ప్రజలారా ఆయన్ని నమ్ముకోండి. ప్రజలారా బాబు దేవుని నమ్ముకో బాబు. చెప్పోలా బాబు నమ్ముకో బాబు. అయ్యో ప్రజలారా ఈ సువార్త వినండి ప్రజలారా, మీరు బాగుపడతారు ప్రజలారా. బాబు ఏసై నమ్ముకో బాబు. చెప్పవాలా ఎలాంటి చాలా బాబు అలా దేవుడు మన కోసం ప్రాణం పెట్టి సిలువలో రక్తం కార్చిన ఆ ఏసైని నమ్ముకోండి ప్రజలారా. బాబు ఏసైని నమ్ముకో ప్రభు, దేవుడు నిన్ను రక్షిస్తాడు బాబు. సర్లే బాబు బాగా చెప్పు బాబు. బాబు నమ్ముకో బాబు. అయ్యో నశించిపోతున్న ఈ ప్రజలారా దేవుని మాట వినండి బాబు. యవనస్తుడా దేవుని నమ్ముకో బాబు. చాలా భాషలు చెప్పారు లేనంటే మాటలు బాబు బాబు. అయ్యో యవనస్తులారా, మీరు ఈ లోకాన్ని విడిచి దేవుని నమ్ముకుంటే మీకు గొప్ప రక్షణ కలుగుతుంది, లేదంటే నిత్య నరకానికి వెళ్తారు. అయ్యో యవనస్తులారా, ప్రజలారా యేసయ్యని నమ్ముకోండి. మీ జీవితాలు యేసయ్య మిమ్మల్ని మారుస్తాడు. గురువా మొదలెడదామా? గురువా ఇంకా మొదలెడదాము రా. మొదలెట్టి నరకానికి తీసుకెళ్ళిపోదాము రా. హాయ్రా. హాయ్రా. ఎలాగొన్నా? బాగానే ఉన్నాను, ఎలాగొన్నావు? నేను బాగానే ఉన్నాను రా. కొత్తగా ఫోన్ కొన్నాను రా. మరి అందులో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఉన్నాయా? అలాంటి ఏమీ లేదురా, మా మమ్మీ డాడీ ఆన్లైన్ క్లాసులు కొన్నారా. మరి ఏం లేకుండా ఫోన్ ఎందుకు కొన్నారా? వాట్సాప్లో చాటింగ్ చేయొచ్చు, యూట్యూబ్లో నీకు నచ్చిన వీడియోస్ చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడొచ్చు. ఈ లోకం అంతా ఈ ఫోన్లోనే ఉంటుందిరా. అలాగా రా, సరే చూడరా, చూడు. సరే సరే బాయ్ రా. ఈ వీడియో చాలా బాగుంది, ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, చూద్దాం. గురువా వీడిని నేనెళ్ళి చెడగొట్టి నీ దగ్గర సర్టిఫికెట్లు తెచ్చుకుంటా. సర్టిఫికెట్లు కాదు బాబు, సర్టిఫికెట్. అదే గురువా, కంగారులో నోరు తిరగలేదు గురువా. వెళ్తున్నాను గురువా. సరే వెళ్తావా రా. వెళ్తాను గురువా. సరే అయితే వెళ్ళు. రే చూడరా, చూడు, నీకు కావలసింది చూడరా, నీకు నచ్చింది చూడు, చూసి పాపంలో పడిపోరా, చూసి ఇంకా ఇంకా చూడు, చూసి పాపంలో పడిపోరా, చూడు. ఈ వీడియో చాలా బాగుంది, ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, చూద్దాం. అయ్యో నా కొల్లి కనబడతలే, అయ్యో నా కొల్లి కనబడతలేదు, అయ్యో అయ్యో అయ్యో. గురువా చూసావా గురువా, అటు 2 కొళ్ళు ఎలా పోగొట్టేసాను. శబాస్ రా, ఆ 2 కళ్ళు పోగొట్టావు కదరా. ఈ లోకంలో దేవునికి దీపము కళ్ళు, అటు
అటువంటి కళ్ళతో పాపాన్ని చూసి చూసి ఆ యవనస్తుడు తన కంటి చూపుని కోల్పోయాడు. ఇప్పుడు జీవితంలో ఆ యవనస్తుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు మీరే చూడండి. ఆహా ఎంత బాగున్నాను అబ్బా, ఇంకా బాగున్నాను అబ్బా, ఆహా ఎంత బాగున్నాను. గురువా వీళ్ళని నేను నాశనం చేస్తాను గురువా. నాశనం చేస్తావారా? చేస్తాను గురువా. సరే అయితే వెళ్ళు. అలాగే గురువా. ఏ చూడరా, రాయిరా రాయి, ఇంకా రాయి, ఇంకా అందంగా వచ్చేలా రాయి రాయి. మార్కెట్లో కొత్త క్రీమ్ వచ్చిందండి, ఒకసారి రాసి చూద్దాం. ఆహా ఇప్పుడు ఇంకా బాగున్నాను. ఓహో అబ్బా అబ్బా మంటలు, అమ్మా మంటలు, అబ్బా అబ్బా, అయ్యో అయ్యో అయ్యో. చూసావా గురువా ఎలా చెడగొట్టాను. శబాస్రా, ఆడిని అందం చెడగొట్టావు కదరా. అందం అందం అంటూ వెర్రివీగుచున్న ఆ యవనస్తుడు అందం వ్యర్థం సౌందర్యం మోసకరమనే వాక్యంను ఎరుగక తన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకున్నాడో మీరందరూ చూశారు కదా. ఇప్పుడు జీవితంలో ఆ యవనస్తుడు ఎలా ఉన్నాడో చూద్దాం. హాయ్ రా, హాయ్ రా, ఎలా ఉన్నారా? నీ బాగా ఉన్నా, నువ్వు ఎలాగున్నారా? నేను బాగానే ఉంటాం, మన ఇద్దరం కలిసి చాలా రోజులు. అవునరా, చాలా రోజులైందిరా. అయితే కానీ మన సిట్టింగ్ చేద్దాం ఏంటి? రే నాకు ముందు అలవాట్లేదని నీకు తెలుసు కదరా. రే సచివేషన్లో ముందేస్తేనే ఫ్యాషన్ రా. రే నాకు ముందు అలవాట్లేదురా అసలు అలాంటి. రే నువ్వు ముందేస్తేనే నా ఫ్రెండ్ రా, లేదా కాదు. హలో, ఇంటి నుంచి వస్తున్నా. రే నువ్వు ముందేస్తేనే నా ఫ్రెండ్ రా, లేదా కాదు. రే అలాగంటే ఇట్లా నాకు ముందు అలవాట్లేదు కదా. సరే బాబు. రే ముందా ఎలాగుంటుంది? బ్రాండీయా ఒక్కసారి రుచి చూద్దాం ఎలాగుంటుంది. గురువా వీడిని నేనెళ్ళి చెడగొడతాను గురువా. చెడగొడతావారా? చెడగొడతాను గురువా. వెళ్ళి చెడగొట్టు. వెళ్తున్నాను గురువా. రే తాగరా, తాగు, నీకు కావాల్సింది తాగు, నీకు నచ్చింది తాగరా, తాగి చెడిపోరా, తాగు, తాగి పాపంలో పడిపోరా. తాత ముందే అక్కడ బీర్ తాత ఒక్కసారి స్టేజ్ చూస్తా ఎలాగుంటుందో. ఏది ఎక్కడ ఏది? ఇది తాగుతుంటే ఎంత కిక్కెక్కుతుందో. ఈ మందే ఆనందం, ఈ మందే సంతోషం, ఈ మందు తాగి తాగి గవర్నమెంట్నే పోతున్నాడా.
గురువా చూసావా గురువా, వాడికి ముందు అలవాటే లేదు, అని ఎలా చెడగొట్టానో చూసావా గురువా. శబాస్రా, అడిగి ముందు అలవాటు చేసావు కదరా. ముఖ్యమైన వ్యసనానికి బానిసైన యవనస్తుడు, కన్న తల్లిదండ్రులను కూడా లెక్క చేయనంత బాధ్యతారహితంగా మారిపోయిన యవనస్తుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో మీరే చూడండి. అయ్యో 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 అయ్యో, నేను మందు తాగి తాగి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. అయ్యో, నన్ను బాగు చేసేవారు లేరు. అయ్యో అయ్యో అయ్యో, నా జీవితం పాడైపోయింది. అయ్యో, నన్ను బాగు చేసేవారు లేరు. అయ్యో, నా జీవితం పాడైపోయింది. అయ్యో, నన్ను బాగు చేసేవారు లేరా. నా కాలు పోయింది. అయ్యో అయ్యో. ఏంటిది అర్థం కావట్లేదు. సురేష్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంటి కట్ చేస్తున్నాడు? ఏంటి మళ్ళీ కట్ చేస్తున్నాడు? ఏంటి మళ్ళీ కట్ చేస్తున్నాడు? రమేష్ గారికి కాల్ చేద్దాం. హలో, రమేష్, అరే నేను రా. చిన్న బుక్లో చిన్న క్వశ్చన్ డౌట్ ఉందిరా, ఎవరు చెప్పట్లేదు. సురేష్ గారు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. కొంచెం డౌట్ క్లియర్ చేయరా. ఏంట్రా, వస్తున్నావా? మా ఇంటికి వస్తున్నావు? సరే రారా. సురేష్ గారికి ఫోన్ చేసామంటే హాయ్ రా, బాగానే ఉన్నాను రా. నువ్వు బాగున్నావా? రమేష్ గారికి ఫోన్ చేసామంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటో. బిజీ బిజీ బిజీ, ఎన్నిసార్లు ఫోన్ చేసిన. గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు రా. ఏంటి గర్ల్ ఫ్రెండా? అరే లేదురా. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే సొసైటీ విలువే లేదురా. అవునారా? అవునా, సరే. గర్ల్ ఫ్రెండా సొసైటీలో విలువ? గర్ల్ ఫ్రెండ్ కావాలంట. సరే చూద్దాం. తన స్నేహితులతో మాట్లాడిన తర్వాత ఆ యవనస్తుడు తన జీవితాన్ని, తన ప్రవర్తనని ఏ విధంగా మార్చుకున్నాడో ఇప్పుడు చూద్దాం. హలో ప్రియా, ఏం చేస్తున్నావు? బాగున్నావా? తిన్నావా? ఏం చేస్తున్నావు? వాడిని నేను చెడగొడతాను గురువా. చెడగొడతావారా? చెడగొడతాను గురువా. వెళ్ళి చెడగొట్టు. మాట్లాడరా, బాగా మాట్లాడు, బాగా మాట్లాడు. నీకు నచ్చినంతసేపు మాట్లాడరా. ప్రియాతో మాట్లాడుతున్నావా? మాట్లాడరా, మాట్లాడు. హలో ప్రియా, ఏంటి ఫోన్ పెట్టేసావు? ఏం చేస్తున్నావు? తిన్నావా? నీకు ఒక విషయం తెలుసా? నీ పుట్టినరోజుకి నేను నక్లీస్ కొన్నాను. మన పెళ్ళవకుండా ముందే ఇల్లు కొన్నాను. ప్రియా, నీకు విషయం తెలుసా? నీ కులం నా కులం ఒకటే. మన ఇద్దరి పెళ్ళి గ్రాండ్గా చేద్దాం. హలో ప్రియా, హలో, మాట్లాడేంటి? కట్ చేస్తుంది ఏంటి? హలో ప్రియా, ఏంటి పిల్ల? ఎవరికి? హలో ప్రియా, ఫోన్ పెట్టేస్తున్నా ఏంటి? ఏంటి నీకు నాదా? కాదా, వేరే వెళ్తున్నా. హలో ప్రియా, హలో ప్రియా, మాట్లాడేంటి?
ఫోన్ పెట్టేస్తున్నాండి. ప్రియా నాకు ఈ మాత్రం కావట్లేదు. ప్రియా నాకు ఈ మాత్రం కావట్లేదు. ప్రియా మీరందరూ నా పెళ్ళికి వచ్చేయండి. మీరందరూ నా పెళ్ళికి వచ్చేయండి. ఇలా చూసావా గురువా వాడిని ఎలా చెడగొట్టాను? శబాస్రా అని పిచ్చోడిని చేసావు కదురా. దేవుని ప్రేమను తల్లిదండ్రుల ప్రేమను కాదని లోకమనే మాయలో పడిపోయిన ఆ యవనస్తుడు మట్టి జీవితంలో స్థితిలోకి దిగజారిపోయి ఇప్పుడు ఏ విధంగా ఎలా ఉన్నాడో మనం అందరం చూద్దాం. పాపపు మార్గంలో నడిచి
పాపపు మార్గంలో నడిచి తమ జీవితాన్ని నాశనం చేసుకున్న ఈ యవనస్తులు తమ పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్న దృశ్యాన్ని ఇప్పుడు అందరూ చూశారు కదా. అమ్మ అయిపోయింది. ఒక్క రెండు నిమిషాలు దయచేసి ఎవరు వెళ్ళకండి. నా కుమారుడా, ప్రభు, ఈ యవనస్తులందరిపై నీ హస్తం నుంచి ఆశీర్వదించి వాళ్ళను సంపూర్ణ స్వస్థులుగా చేసి దీవించమని నీకు తెలియజేస్తున్నాను. సరే ప్రభు, మీ ప్రజల దగ్గరికి, యవనస్తుల దగ్గరికి వెళ్ళి వారిని మీ చేతులు ఇస్తాను. మీరే వారిని స్వస్థపరచండి ప్రభు. మీరు నాతో రండి ప్రభు. వెళ్తాను ప్రభు. గురువా వీళ్ళని నేను వెళ్ళి చెడగొడతాను గురువా. చెడగొడతావరా? చెడగొడతాను గురువా. వెళ్ళి చెడగొట్టు. వెళ్తున్నాను గురువా. పాట ఏంటి ఇక్కడ పని అండి, వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళు నేను తీసుకెళ్ళిపోతా. వెళ్ళు. ఏ సైతానా, వీళ్ళందరూ దేవుని పిల్లలు, నువ్వేకి నుంచి వెళ్ళిపో. బాబోయ్ గురువా, ఆయన ఒట్టోడే గాని ఆయన లోన్ ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా గట్టోడు గురువా. ఎవరా బాబు ఆయన? చెప్పనా గురువా? చెప్పరా? చెప్పనా గురువా? చెప్పరా బాబు? గురువా. అయ్యి బాబు వేసేయా. సరే కానీ నీ వల్ల అవుతుంది కానీ, సరే నువ్వు వెళ్ళరా. వెళ్తావారా గురువా? సరే వెళ్ళు. ఏ పాస్టర్, వీళ్ళంతా నాకు సంబంధించిన వాళ్ళు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఏ సాతానా, వీళ్ళందరూ దేవుని పిల్లలు, వీళ్ళు పాడు చేసిన కాక ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? దేవుడు నన్ను పంపడు. సాతానా పో. అదేరా ఏమైందిరా? గురువా, వాడు చెప్పింది నిజమే గురువా. అతను మామూలు అతనే కానీ అతని లోపల ఇంకా ఉన్నారు గురువా. ఎవరురా బాబు అయినా? అతను నజరేయుడైన యేసు. సరే కానీ ఎవరి వల్ల అవ్వదు కానీ నేనే వెళ్తా. ఏ పాత్రం, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరూ నరకానికి తీసుకెళ్ళేది నేనే. నేను గద్దించే సింహాన్ని. ఏ సాతానా, వీళ్ళందరూ దేవుని పిల్లలు, దేవుని పిల్లలు కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. వీళ్ళని చంపి నరకానికి తీసుకెళ్తావా? ఏంటన్నావు నువ్వు? గర్జించే సింహానువా? నా దేవుడు యూదా గోత్రపు సింహం. ఏ సాతానా పో. దేవుని శక్తి ముందు ఏ సాతాను శక్తి నిలవలేదు, అది ఎన్నటికీ జయించలేదు. యెహోవా శక్తి యెహోవా శక్తి శక్తి అనంతమైనది. నా కళ్ళు వచ్చినాయి. నేను బాధపడ్డా. నా ఆరోగ్యం నాకు తిరిగి వచ్చింది. నేను బాగుపడ్డాను. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై నన్ను పిలచిన దేవా, మా కొరకై నీ
యేసయ్యతో ఉన్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ప్రభు నుండి ప్రియ సోదరుడా మనం చూసాము కదా, ఈ విధంగా మనము అహంకారముగా, గర్వముగా, నా మతం, నా కులం అంటూ ఈ విధంగా ఉంటే మనము కూడా ఇలాగే జీవిస్తాం. కాబట్టి మనం చూసిన విధంగా మరి ఈ సీన్లో మనం చూసాం. ఒకప్పుడు ధనవంతుడిగా ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు, కులముతో ఉన్నాడు, కానీ లాస్ట్కి పిచ్చోడైపోయాడు. ఈ దినము కూడా నీవు ఆ విధంగా కులమని, మతమని, అహంకారంతో ఉన్నట్లయితే ఈ పరిస్థితి కూడా ఈ విధంగా ఉంటుంది. కానీ అన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చి నీ యొక్క విధానాన్ని, నీ పద్ధతిని మార్చుకుని, మారు మనసు పొంది, రక్షణ పొంది దేవునికి మీరు జీవించినట్లయితే నువ్వు దేవుని రాజ్యంలో చేరతావు. లేదనుకుంటే ఇలాగే పిచ్చోడైపోయి నరకం పోతావు. గాడ్ బ్లెస్ యూ.